హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ దోసల పిండితో ఇంట్లోనే ఈజీగా దోసల్ని చేసుకుందాం అనే వీడియో ఈరోజు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసలకి కావాల్సినవి ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఇది వచ్చేసి నైట్ అయితే నానబెట్టుకున్నానండి. నైట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యము, ఒక కప్పు మినపగుళ్ళు, 2 టేబుల్ స్పూన్లు శనగపప్పుని వేసి తగినంత వాటర్ వేసి ఇలా నానబెట్టుకున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. చక్కగా నానిపోయి ఉంది చూసారా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 4 సార్లు కడిగి ఇలా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టి. ఒక గంట తర్వాత మీకు చూపిస్తాను. పిండి అనేది ఒక గంటలోనే మనకి పులిసి దోశలు వేసుకోవడానికి రెడీ అవుతుందన్నమాట. మనం ఇలాగా దీంట్లోని ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకున్నానండి. అలాగే మీ దగ్గర రేషన్ బియ్యం అయినా వేసుకోవచ్చు, లేదు సన్న బియ్యాన్ని అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక గంట తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా పులుసు ఉంది కదా. అలాగే దీంట్లోకి నేను అల్లం చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. దోశల్లోకి అల్లం చట్నీ మనకి చాలా టేస్టీగా ఉండడమే కాదండి, అల్లం చట్నీ మన హెల్త్కి కూడా చాలా మంచిది. మరి అల్లం చట్నీ చేసే విధానాన్ని మన ఛానల్లో ఉంది. ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ఈ దోసల పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెనాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పైన వాటర్ వేసి వీటెక్కిన తర్వాత పెనాన్ని శుభ్రంగా తుడుచుకుని ఇలాగ దోశల్లాగా మనము దోసల పిండిని ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ని కొద్దిగా కాల్చి ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి. అలాగే మళ్ళీ పెనం పైన నీళ్లు చల్లి మళ్ళీ ఒక్కసారి తుడిచేసి దోసల మిశ్రమాన్ని వేసి ఫస్ట్ నార్మల్ దోశ వేసానండి. రెండోసారి ఇప్పుడు క్యారెట్ దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా దోశల మిశ్రమాన్ని దోశలాగా వేసిన తర్వాత పైన క్యారెట్ వేసుకోవాలి. అంతేనండి. దోసల పిండితో మనము చాలా రకాల దోశలు చేయొచ్చు. మీకైతే ఇప్పుడు 2 రకాల దోశలను అయితే చూపిస్తున్నాను. మరొకసారి అయితే మీకు ఎన్ని రకాలు చేయాలనేది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియోలో ఒకటి నార్మల్ దోశ, అలాగే ఉన్నది క్యారెట్ దోశ. అయితే ఇలాగ 2 క్యారెట్ దోశలు, ఒక నార్మల్ దోశ అయితే వేసి ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడు ప్లేట్ వేసి అల్లం చట్నీతో ఇలాగ అందించండి. చాలా టేస్టీగా ఉంటాయి. హోటల్ స్టైల్ దోశల పిండితో ఇలాగ తయారు చేసుకోవచ్చు. మరి ఇలా చేసి అందించారంటే మీ ఇంటిల్లిపాది చాలా ఆనందిస్తారు. ఇంకా బయట ఎప్పుడు తినరు, ఇంట్లోనే తింటారు. ఆరోగ్యకరమైన ఈ దోశలు పిండితో చేసిన ఈ దోశలు మరి ఎంత టేస్టీగా ఉంటాయి అల్లం చట్నీతో తింటే. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి.